వెల్కమ్ టు ఐపీఎల్ వార్. ఇవాళ ఐపీఎల్లో రెండు విధ్వంసకర జట్ల మధ్య పోటీ జరగనుంది. హార్డ్ హిట్టర్స్తో నిండిన లక్నో సూపర్ జైంట్స్, ఆల్రౌండర్స్తో పంజాబ్ కింగ్స్ హోరాహోరీగా తలపడనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకాన్న క్రికెట్ స్టేడియంలో అమితుమి తేల్చుకొనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచే జట్టును అంచనా వేయడం చాలా కష్టం. ఇరు జట్లలో సమాంతరమైన మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సొంత మైదానంలో ఆడటం ఎల్ఎస్జీకి కాస్త అడ్వాంటేజ్ అవుతుంది. అలాగని పంజాబ్ను తక్కువ అంచనా వేయలేం. ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లు చెలరేగితే ఎక్కడికైనా ఏ జట్టుపై అయినా విజయాన్ని సాధించగలరు. ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటి వరకు ఆడిన ఏకైక మ్యాచ్లో అద్భుత విజయం సాధించింది. గుజరాత్పై 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. 42 బంతుల్లో 5 4లు 9 సిక్సర్స్ సాయంతో 97 పరుగులు చేసి సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం వద్దనుకున్నాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం కుర్రాడు ప్రియాంశ్ ఆర్య 23 బంతుల్లో 47 పరుగులు, శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 నాట్అవుట్గా నిలిచి తమ సత్తా చాటారు. మెరుపు వీరులు మ్యాక్స్వెల్, స్టోయినిస్ విఫలమైన ఈ మ్యాచ్లో పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో గుజరాత్ కూడా అద్భుతంగా పోరాడింది. లక్ష్యానికి కేవలం 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బ్యాటింగ్కు అనుకూలించే అహ్మదాబాద్ పిచ్ కావడంతో ఈ మ్యాచ్లో ఇరు జట్ల బౌలర్స్ తేలిపోయారు. పంజాబ్ బౌలర్స్లో అర్షదీప్ సింగ్, స్పిన్నర్ విజయ్ కుమార్ వైశాఖ్ మాత్రమే పర్వాలేదనిపించారు. కీలక సమయాల్లో వైశాఖ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థికి మ్యాచ్ను దూరం చేశాడు. ఇవాళ లక్నోతో జరగబోయే మ్యాచ్లో తొలి మ్యాచ్లో సత్తా చాటిన ఆటగాళ్లతో పాటు మ్యాక్సీ, స్టోయినిస్ కూడా రాణిస్తే పంజాబ్ను ఆపడం కష్టమవుతుంది. ఇక లక్నో విషయానికి వస్తే ఈ జట్టు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓ దాంట్లో ఓడి మరో మ్యాచ్లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో గెలవాల్సింది. అయితే ఆ మ్యాచ్లో ఢిల్లీ ఆటగాళ్లు అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడి లక్నో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. ఈ మ్యాచ్లో లక్నో విధ్వంసకర బ్యాటర్స్ మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ మెరుపు అర్ధ సెంచరీలు చేసి తమ జట్టుకు 209 పరుగుల భారీ స్కోర్కు దోహదపడ్డారు. మరో డేంజర్ బ్యాటర్ కిల్లర్ మిల్లర్ కూడా ఓ మోస్తరు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్లో భారీ అంచనాలు పెట్టుకున్న కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. మరో హార్డ్ హిట్టర్ మార్కమ్ కూడా సత్తా చాటలేకపోయాడు. మొహసిన్ ఖాన్కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎల్ఎస్జీలో చేరిన శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో పర్వాలేదనిపించాడు. దేశీయ బౌలర్లు మణిమారన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రతి కూడా రాణించారు. సీనియర్ స్పిన్నర్స్ రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ సీజన్లో తమ 2వ మ్యాచ్లో లక్నో పిచ్చకొట్టుడు కొట్టి సన్ రైజర్స్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత శార్దుల్ ఠాకూర్ బంతితో చెలరేగిపోయాడు. ఆ తర్వాత మార్ష్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా సన్ రైజర్స్ సెట్ చేసిన 191 పరుగుల లక్ష్యాన్ని ఎల్ఎస్జీ 16.1 ఓవర్స్లోనే ఊదేసింది. పంజాబ్తో నేడు జరగబోయే మ్యాచ్లో పూరన్, మార్ష్ మరోసారి విజృంభిస్తే లక్నో విజయం ఖాయం. పంజాబ్తో పోలిస్తే లక్నోలో భారీ హిట్టర్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. మార్కమ్, పంత్, ఆయుష్ బదోని కూడా టచ్లోకి వస్తే లక్నోకు తిరుగుండదు. గతేడాది సన్ రైజర్స్ తరఫున విధ్వంసం సృష్టించిన అబ్దుల్ సమద్ ఈ సీజన్లో లక్నోతో ఉన్నాడు. శార్దుల్ కూడా లోయల్ ఆర్డర్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడగలదు. పంజాబ్ లక్నో జట్లలో భారీ హిట్టర్స్ ఉండడంతో నేటి మ్యాచ్లో పరుగుల వరద ఖాయమైపోయింది. ఎవరు పైచేయి సాధిస్తారనేది వేచి చూడాలి. చరిత్ర చూస్తే ఇరు జట్లు ఇప్పటి వరకు 4 సార్లు ఎదురెదురు పడగా లక్నో 3, పంజాబ్ 1 మ్యాచ్లో గెలిచాయి. నేటి మ్యాచ్లో లక్నోకు అనుకూలంగా ఉండే ఆనవాయితీనే కొనసాగుతుందని చెప్పలేం. పంజాబ్లో కూడా మెరుపు వీరుల సంఖ్య తక్కువగా లేదు. ఇక మ్యాచ్పై గెలుపోటములు ఈ రోజు ఆట తీరుపైనే ఆధారపడి ఉంటాయి. మొత్తానికి ఈ రోజు లక్నో పంజాబ్ టీంలు తలపడుతున్న ఐపీఎల్లో ఓవరాల్గా ఐపీఎల్ ఎలా ఉండబోతోంది, ఈ లక్నో బలాబలాలేంటి, పంజాబ్ బలాబలాలేంటి ఈ రోజు తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే శ్వేత, చెప్పండి. ఓవరాల్గా ఐపీఎల్కి సంబంధించి ఇవాళ లక్నో పంజాబ్ టీమ్స్ తలపడబోతున్నాయి. రెండు జట్ల బలాబలాల గురించి మాట్లాడుకుందాం. ఏ జట్టు బలం ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లక్నో విషయం మాట్లాడినట్లయితే బికాస్ లక్నోలో ఫస్ట్ టైం జరుగుతుంది కనుక ఈ సంవత్సరం
ఐ థింక్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి. ఆ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా అద్భుతంగా ఉంది. శ్వేత మీరు చెప్పినట్టుగా పూరన్, మార్ష్, మిల్లర్ చాలా చక్కటి బ్యాటింగ్ కనబరిచారు ఇప్పటి వరకు. అండ్ టాప్ ఆర్డర్ లో ఆఫ్ కోర్స్ మాక్రమ్ ఒక్కడే కొంచెం ఇప్పటి వరకు ఒక బిగినింగ్స్ ఆడలేదు. బట్ 2 మ్యాచెస్ మాత్రం ఆడాడు కనుక ఐ థింక్ మనం ఇంకా పూర్తిగా అతను ఫామ్ లో లేడని చెప్పలేం మనం. అండ్ రిషబ్ పంత్ 1 మ్యాచ్ లో 0 అండ్ 1 మ్యాచ్ లో పర్వాలేదు అనిపిస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ అగేన్స్ట్ ఒక సిక్సర్, ఒక బౌండరీ. సో మెల్లమెల్లగా ఫామ్ లో వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో దే హావ్ గాట్ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్ అండి. ఈవెన్ శార్దుల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు, మనందరికీ తెలిసిందే శ్వేత. సో ఆన్ పేపర్ బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. బట్ బౌలింగ్ లోనే అఫ్ కోర్స్ మనం వీక్ అన్నా కానీ వాళ్ళు హైదరాబాద్ అగేనెస్ట్ చాలా మంచి బౌలింగ్ కనబరిచారు. అండ్ 200 లోపు ఒక బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ పైన హైదరాబాద్ వాళ్ళు కట్టడి చేయగలిగారు అంటే దట్ వాజ్ ఎ గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ దెమ్ యాక్చువల్లీ. అండ్ బౌల్డ్ వెల్, బ్యాటెడ్ వెల్, కంఫర్టబుల్ విక్టరీ సాధించారు సన్ రైజర్స్ అగైన్స్ లక్నో. సో ఐ థింక్ ఆల్ డిపార్ట్మెంట్స్ లో మెల్లమెల్లగా ఒక్కొక్కటి వాళ్ళకి వర్కౌట్ అవుతున్నాయి. అండ్ శార్దుల్ ఠాకూర్ కు ఆవేష్ ఖాన్ రావడంతో మరింత సపోర్ట్ లాస్ట్ మ్యాచ్ లో చూసాం. అండ్ ఇంకా వాళ్ళకు బిష్నాల్ లాంటి బౌలర్స్ కొంచెం ఇంకా ఫామ్ లోకి రావాలి. బట్ అదర్వైజ్ దేవ్ గట్ గుడ్ బౌలింగ్ లైనప్, బ్యాటింగ్ లైనప్. అండ్ ఫారిన్ బౌలర్స్ లో ఇప్పటివరకు ఎవరు కూడా ఆడడం చూడలేదు. మనం షమర్ జోసెఫ్ లాంటి ఒక జెన్యూన్ వెస్ట్ ఇండియన్ ఉన్నాడు కానీ బట్ విల్ దే ప్లే హిమ్, ఎందుకంటే వాళ్ళకు బ్యాటింగ్ కూడా అవసరం. టాప్ ఆర్డర్ లో కనుక మాక్రమ్ ని ఆడించే ఛాన్స్ కనబడుతుంది. సో దేవ్ గట్ వెరీ గుడ్ సైడ్, నో డౌట్ అబౌట్ ఇట్. నో. అండ్ ఇటు మనం పంజాబ్ విషయం మాట్లాడితే వాళ్ళు కూడా యూనో ఏం తక్కువ తీసిపోలేరు బ్యాటింగ్ లో. శ్రేయస్ అయ్యర్ మీరు చెప్పారు కదా, చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ సెంచరీ కాదనకుండా కూడా యూనో టీమ్ విషయం ఆలోచించడం అనేది ఇట్స్ వెరీ గుడ్ స్పిరిట్ అండి అతడు కనబరిచింది. ఎందుకంటే 97 నాట్అవుట్ గా నిలిచాడు. అండ్ ఒకవైపు శశాంక్ ఆడుతున్నప్పుడు అతనికి ఛాన్స్ ఇచ్చాడు. అండ్ ఒక మంచి స్కోర్ చేయగలిగారు 243 అగెన్స్ట్ గుజరాత్, ఇన్ గుజరాత్. అండ్ ఆ తర్వాత ఒక మంచి విక్టరీ కూడా సాధించారు. సో ఓవరాల్ గా వాళ్ళకు టాప్ ఆర్డర్ లో ఆర్యా మీరు చెప్పినట్టుగా యంగ్స్టర్ వాజ్ బ్రిలియంట్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. ఒక లైఫ్ వచ్చా కానీ బట్ చాలా మంచి స్ట్రోక్స్ అయితే ఆడాడు, మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి నిరూపిస్తూ వచ్చాడు. అండ్ ప్రవేశ్ మరన్ కొంచెం ఫామ్ లోకి రావాలి. అండ్ మిడిల్ ఆర్డర్ స్టాయినిస్ అండ్ మ్యాక్స్వెల్ కొంచెం యాడ్ చేసినట్లయితే బ్యాటింగ్ ఫ్లేవర్ will be good for them. So both teams I think on paper are looking very strong in batting and bowling. సో మామూలుగా ఏ రెండు జట్లను తీసుకున్నా ఒక జట్టు బలాబలాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక జట్టులో బలాబలాలు కొంచెం బలం ఉంటుంది, ఒక జట్టులో కొన్ని పాయింట్స్ వీక్ ఉంటాయి. బట్ ఇక్కడ రెండు టీమ్స్లోనూ హార్డ్ హిట్టర్స్ ఉన్నారు, సమాంతరమైన విన్నర్స్ కూడా ఉన్నారు. సో ఈ రెండింటికి పోటీ ఏంటి అన్నప్పుడు విధ్వంసకర పోరు జరుగుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? పంజాబ్ కు కొంచెం బౌలింగ్ అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది. అంటే ఓన్లీ శార్దూల్ పైన వాళ్ళు ఆధారపడుతూ వచ్చారు. ఎందుకంటే ఇంకా ఆకాశ్ దీప్ ఇంజరీ తోటి బాధపడుతూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ మయాంక్ యాదవ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. అతడు వికెట్స్ తీయడం తోటి వాళ్ళు మ్యాచ్ లో విక్టరీ సాధించారండి. ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా దూరం అయిపోయాడు. సో ప్రిన్స్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ప్రిన్స్ లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి బౌలింగ్ కనబడిచాడు. సో అక్కడ కొంచెం నాకు అనిపిస్తుంది పంజాబ్ తో ఇన్ కంపారిజన్ లక్నో కొంచెం లిటిల్ బిట్ వీకర్ గా కనబడుతుంది, నాట్ మచ్ యాక్చువల్లీ. ఎందుకంటే హర్షదీప్ కానీ, మీకు స్టానిస్ అండ్ యజ్వేందర్ చహల్ వీళ్ళందరూ కూడా మంచి పేస్ బౌలర్స్. అండ్ వాళ్ళకు యాసన్ ఉన్నాడు. అండ్ ఒకవేళ కావాలంటే వాళ్ళు ఈరోజు ఫర్గసన్ కూడా ఆడించే ఛాన్స్ కనబడుతుంది మనకు శ్వేత. సో ఐ థింక్ బౌలింగ్ లో కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో అఫ్ కోర్స్ వాళ్ళు చాలా ఆప్షన్స్ కూడా ఉపయోగించడం చూసాం. 7 ఆప్షన్స్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. మ్యాక్స్వెల్ కెన్ బౌల్, వి ఆల్ నో దట్. సో అక్కడ బిట్ ఆఫ్ ఎడ్జ్ అనేది మాత్రమే కనబడుతుంది. కానీ బ్యాటింగ్ లో మీరు చెప్పినట్టుగా శ్వేత, నో డౌట్ బోత్ టీమ్స్ ఆన్ పేపర్ వెరీ స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి. అండ్ ఈవెన్ బిగ్ హిట్టింగ్ విషయంలో మాట్లాడినట్లయితే అయితే లక్నోకు కొంచెం ఎక్కువగానే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే మీకు మిల్లర్ వర్క్ కూడా ఎవ్రీబడి ఈస్ ఎ బిగ్ హిటర్. అండ్ అక్కడ కొంచెం ఎడ్జ్ కనబడుతుంది. సో లోకల్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు కనుక ఫస్ట్ మ్యాచ్ ఐ థింక్ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ కూడా వాళ్ళకు ఉంటుంది. అండ్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ద మ్యాచ్ గోస్ టుడే. ఓకే, అంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటి వరకు 4 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్ల్లో లక్నోనే గెలుపొందింది. సో లక్నో ఈసారి గెలుపొందుతుందా, లేకపోతే లక్నో మీద కొంచెం ఏమైనా టీం మీద ప్రెషర్ ఉండే అవకాశం ఉందా? దట్స్ ఆల్ పాస్ట్ యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ వరకు మీరు రికార్డ్ చెప్పారు, బట్ టీమ్ లో చాలా మార్పులు వచ్చాయి. మీకు పంజాబ్ అయితే టోటల్ గా టీమ్ ని చేంజ్ చేసింది శ్వేత. ఓన్లీ 2 ప్లేయర్స్ మాత్రమే రిటైన్ చేసుకొని వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కొనుక్కున్నారు చాలా డబ్బులు మిగిలించుకొని. అండ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ పైన 26.75 crores. అండ్ మ్యాక్స్వెల్, స్టానిస్ వీళ్ళందరినీ కూడా కొత్తగా కొనుక్కున్నారు. అండ్ లక్నో కూడా చూసినట్లయితే పూరన్ను రిటైన్ చేసుకున్నారు. అండ్ మార్ష్ ను కొనుక్కున్నారు. అండ్ రిషబ్ పంత్ ను ద హైయెస్ట్ పేడ్ ప్లేయర్ ఇప్పటి వరకు అయితే ఐపీఎల్ హిస్టరీలో 27 crores పెట్టారు అతని పైన. సో టీమ్ లో మార్పులు కూడా వచ్చాయి. 3-1 రికార్డ్ అనేది దట్ ఈస్ పాస్ట్ యాక్చువల్లీ. బట్ యా మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు కనుక స్లైట్ అడ్వాంటేజ్ అయితే లక్నోకు ఉండే
అది కనబడుతుంది. ఎందుకంటే బికాస్ దే ఆర్ ఎ వెరీ గుడ్ సైడ్. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా అంత తీసిపోయే పర్ఫార్మెన్స్ కనబడలేదు. సెకండ్ మ్యాచ్ లో చాలా బ్రిలియంట్ గా ఆడారు. సెకండ్ మ్యాచ్ లో ఎక్కడ ఛాన్స్ కూడా ఇవ్వలేదు సన్ రైజర్స్ హైదరాబాద్. దే అవుట్ ప్లేడ్ సన్ రైజర్స్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, బౌలింగ్ లో, బ్యాటింగ్ లో, ఫీల్డింగ్ లో. అండ్ ఈ రోజు హోమ్ క్రౌడ్ ముందు ఆడడంతో స్పెషల్ ఎంతజియాజం ఉంటుంది వాళ్ళకు. అండ్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దే పర్ఫార్మ్ టుడే, శ్వేత. ఓకే, ఓకే. సో ఈ పిచ్ బ్యాటింగ్ అనుకూలమా, బౌలింగ్ అనుకూలమా? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్, శ్వేత. యాక్చువల్లీ బ్యాటింగ్ బౌలింగ్ కంటే నేనేమనిపిస్తానంటే స్పోర్టింగ్ వికెట్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ గ్రౌండ్ అండి. మీకు ఆస్ట్రేలియాలో ఉంటాయి కదా కొన్ని గ్రౌండ్స్, చాలా పెద్దగా ఉంటాయి బౌండరీస్. ఒకవైపు బౌండరీ చాలా పెద్దగా ఉండడం తోటి ఐ థింక్ ఎక్కువ బిగ్ స్కోర్స్ ఇప్పటికి ఈ టోర్నమెంట్ లో చూడొచ్చు. అంటే ఈ టోర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఐపీఎల్ లో చూడలేదు. ఇప్పటి 14 మ్యాచెస్ జరిగాయి అనుకుంటున్నాను ఇక్కడ. అండ్ వన్ టైం మాత్రమే 200 క్రాస్ అయింది. 160+, 170 అరౌండ్ స్కోర్స్ ఇక్కడ చూస్తుంటాం. సో ఐ థింక్ బ్యాటర్స్ కూడా రాణించవచ్చు. ఎవరైతే టెక్నికల్ గా సౌండ్ ఉండి కొంచెం సింగిల్స్ టూస్ తీస్తుంటారో, బిగ్ హిట్టింగ్ కాకుండా మంచి రొటేట్ చేయగలుగుతారో, ఐ థింక్ దే కెన్ బి సక్సెస్ఫుల్ యాక్చువల్లీ ఆన్ దిస్ గ్రౌండ్. ఎందుకంటే బిగ్ గ్రౌండ్స్ ఉంటే కనుక ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా సిక్స్ సిట్టింగ్ అనేది ఎంత అంటే ఈజీ కాదు ఇక్కడ. బట్ అఫ్ కోర్స్ బోత్ టీమ్స్ లో చాలా బిగ్ హిటర్స్ ఉన్నారు. మీకు పూరన్ లాంటి బ్యాటర్ కు, మార్చ్ లాంటి బ్యాటర్ కు ఏ గ్రౌండ్ అయినా చిన్నగానే కనబడుతుంది, శ్వేత. సో బట్ ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ డెఫినెట్లీ కొంచెం స్పోర్టింగ్ గా ఉంటుంది. అంటే అంత పెద్ద బ్యాటింగ్ కాకుండా బౌలర్స్ కూడా దే కెన్ హ్యావ్ సంథింగ్ ఆన్ దిస్ గ్రౌండ్ అండి. ఓకే. సో గ్రౌండ్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే ఏం చెప్తారు మీరు? గుడ్ గ్రౌండ్. అండ్ ఐపీఎల్ మ్యాచెస్ ఇక్కడ చాలా జరిగాయి. అండ్ ఇక్కడ T20 మ్యాచెస్ జరిగాయి, వన్డే మ్యాచెస్. సో లక్నో హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ సెంటర్ ఆల్సో ఓవర్ ది ఇయర్స్ స్టార్ట్ అయినప్పటి నుండి. అండ్ బిగ్ స్టేడియం, 50,000 కెపాసిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ లక్నోలో హీట్ కూడా అంతే ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే ఎంత చలి ఉంటుంది అంతే హీట్ ఉంటుంది. సో ఈవినింగ్ మ్యాచ్ కనుక ఐ థింక్ పీపుల్ ప్లేస్ విల్ బి లిటిల్ రిలాక్స్. బట్ డ్యూ ప్రభావం ఏమైనా ఉంటుందో చూడాలి ఈ గ్రౌండ్ లో. అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ గ్రౌండ్ యాక్చువల్లీ. అండ్ బ్యాటర్స్ కూడా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ. ఎవరైతే చాలా టెక్నికల్ గా సౌండ్ ఉండి సింగిల్స్ టూస్ తీస్తుంటారో, మధ్య మధ్యలో లూజ్ బాల్స్ పని చేస్తుంటారో, వాళ్ళు ఆల్సో ఎంజాయ్ చేస్తుంటారు. ఇట్స్ గుడ్ గ్రౌండ్ యాక్చువల్లీ, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వన్. ఓకే. సో ఇప్పుడు టాస్ గెలిచిన వారు బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుంది అంటారా, ఫీల్డింగ్ తీసుకోవాలా? మీరేం చెప్తారు? That is actually, we have to leave all the time to the captains. But again, అంటే ఇప్పటికి టోర్నమెంట్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీమ్స్ గెలిచాయి, సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి టీమ్ గెలిచాయి. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంచెం యాడ్ చేయాలి అంటే, శ్వేత, నిన్న ముంబై టాస్ గెలవడం అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ పైన కూడా కొంచెం దెర్ వాస్ అ బిట్ ఆఫ్ మూవ్మెంట్ ఫర్ ద బౌలర్స్. బోల్ట్ చాలా చక్కగా బౌలింగ్ చేశాడు, దీపక్ చహర్ వాస్ బ్రిలియంట్. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మీరు అన్నారు కదా కాంబినేషన్స్ ఎలా కాంబినేషన్స్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు దీపక్ చహర్ కు అగేనిస్ట్ క్వింటన్ డికాక్ మంచి రికార్డు ఉంది. అండ్ దీన్ని అతన్ని నిన్న కొనసాగించగలిగాడు. సో అందుకని అతను తెచ్చాడు, అతనికి వికెట్ కూడా లభించింది. సో స్టార్టింగ్ లో సడన్ గా మనకు గాలి ఉండడంతో బిట్ ఆఫ్ మూవ్మెంట్ కనబడింది. అండ్ బౌల్ టు నారాయణ్, సునీల్ నారాయణ్ ఒక ఫుల్ లెంత్ స్వింగింగ్ యాక బౌలింగ్ చేయడం చూసాం. సో అలా కొంచెం ఫస్ట్ ఫేజ్ లో బాల్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ ఫస్ట్ పవర్ ప్లే లోనే ఎక్కువగా రన్స్ రావాలి ఈ వికెట్ పైన. ఎందుకంటే ఒకసారి పవర్ ప్లే అయిపోయిన తర్వాత మీకు ఫీల్డర్స్ కొంచెం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక స్పిన్నర్స్ కెన్ ప్లే సమ్ ఇంపార్టెంట్ రోల్. సో పవర్ ప్లే లో మీకు అంత ఫీల్డ్ బయట ఎవరు ఉండరు కనుక ఐ థింక్ బాల్ హార్డ్ గా ఉన్నప్పుడు, న్యూ గా ఉన్నప్పుడు రన్స్ స్కోర్ చేయడం కూడా ఇంపార్టెంట్. అండ్ బోత్ టీమ్స్ ఐ థింక్ విల్ లుక్ ఫర్ దట్. వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ వార్. సో ఐపీఎల్కి సంబంధించి లక్నో పంజాబ్కి సంబంధించి ఇవాళ వార్ జరగబోతోంది. సో ఇందులో ఏ జట్టు గెలవబోతోంది, బలాబలాలు ఏంటి అనే విషయాలకు సంబంధించి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారితో మాట్లాడుతున్నాం. సార్, ఇప్పుడు రెండు టీమ్స్లోనూ భారీ హిట్టర్స్ ఉండడం మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈసారి పరుగుల వరద పారుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? ద కైండ్ ఆఫ్ ఫార్మ్ బ్యాటర్స్ ఆర్ ఇన్, అబ్సల్యూట్లీ నో డౌట్. ఎందుకంటే ఇప్పటి వరకు 2 మ్యాచెస్ కూడా ఇలాంటి బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. అండ్ దట్ సన్ రైజర్స్ హైదరాబాద్ అగైనెస్ట్ 190+ టార్గెట్ కూడా చాలా ఎఫర్ట్లెస్ గానే వాళ్ళు చేజ్ చేయడం చూసాం. ఎందుకంటే ఆ మ్యాచ్ లో పూరన్ రాణించాడు అండ్ మార్చ్ రాణించాడు. పూరన్ మనం చూసాం హైదరాబాద్ లో ఎంత బిగ్ హిట్టింగ్ చేశాడు. అతనికి అంటే లక్నో లాంటి గ్రౌండ్స్ కూడా పెద్ద అయినా కానీ కొంచెం చిన్నగానే ఉంటుంది. బికాస్ సచ్ ఎ వండర్ఫుల్ హిటర్ ఆఫ్ ద బాల్, క్లీన్ గా హిట్ చేస్తాడు. మార్చ్ కూడా చాలా మంచి టైమింగ్ తో హిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు 2 మ్యాచెస్ లో కూడా 2 ప్లేయర్స్ హాఫ్ సెంచరీస్ సాధించున్నట్టు, అంటే 2 హాఫ్ సెంచరీస్ సాధించున్నారు. సో టాప్ ఆర్డర్ లో ఆ రిలాక్సేషన్ అనేది ఉంది. ఒక మార్క్రమ్ ఫామ్ కొరకు ఎదురు చూస్తున్నారు. రిషబ్ పంత్, అఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ వెన్ ఈ ప్లేస్ నన్ కెన్ స్టాప్ హిమ్ యాక్చువల్లీ. అండ్ అదే రకంగా వాళ్ళకు మిల్లర్ లాంటి ఒక ఎక్సలెంట్ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ కూడా డౌన్ ది ఆర్డర్ ఉన్నాడు కనుక
ఐ థింక్ ఒక మంచి స్కోర్ చూడండి. అండ్ మీకు అట్లాగే పంజాబ్ లో కూడా ఆర్య ద యంగ్స్టర్ అయినా కానీ 23-year-old బాయ్ హిట్ కపుల్ ఆఫ్ గుడ్ సిక్సెస్ అండి. మంచి అతనికి టైమింగ్ పవర్ ఉందని చెప్పి నిరూపించాడు. ప్రభిష్మరన్ ఆల్సో హిట్స్ వెల్. అండ్ శ్రేయస్ అయ్యర్ నో నీడ్ టు సే అబౌట్ హిమ్. అతనికి కూడా ఎటువంటి గ్రౌండ్ అయినా కానీ బ్యూటిఫుల్ గా మంచి టైమింగ్ తోటి షాట్స్ ఆడి సిక్సెస్ ఆడిస్తుంది. ఆ తర్వాత స్టైనిస్ అండ్ మ్యాక్స్వెల్ వాళ్ళు ఆస్ట్రేలియన్స్ కనుక ఆస్ట్రేలియన్ వికెట్స్ ఇట్లాగే పెద్దగా ఉంటాయి, గ్రౌండ్స్ ఉంటాయి కనుక ఐ థింక్ దే ఆర్ యూస్ టు సచ్ కండిషన్స్. అబ్సల్యూట్లీ శ్వేత, మీరు అన్నట్టుగా ఐ థింక్ ఈరోజు ఒక మంచి మ్యాచ్ అయితే చూడబోతాం. అండ్ సిక్సెస్ ఎక్కువగా ఉండే ఛాన్స్ కూడా లేకపోలేదు శ్వేత. సో ఇప్పుడు ఇరు జట్ల క్యాప్టెన్సీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? బోత్ ఆర్ గుడ్ క్యాప్టెన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ అయ్యర్ ఆఫ్ కోర్స్ డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇంటర్నేషనల్ కూడా మెల్లమెల్లగా కెప్టెన్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అతడని చెప్పి చాలా అంటున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ తర్వాత చాలా మంది ఉన్నారు ఇప్పుడు. మీకు శుభన్ గిల్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు అండ్ రిషబ్ పంత్. ఈ 4 ప్లేయర్స్ లో రొటేషన్ అనేది జరిగే ఛాన్స్ కూడా లేకపోలేదు ఫ్యూచర్ లో. శ్రేయస్ అయ్యర్ కెన్ బి ఫిట్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. అతని స్టైల్ అద్భుతంగా ఉంటుంది. వన్ డే మ్యాచెస్ లో మేబీ ఒకళ్ళని క్యాప్టెన్ చేయొచ్చు, లేకుంటే వన్ డే టెస్ట్ మ్యాచెస్ లో రోహిత్ శర్మ లాగా ఒక కెప్టెన్సీ చేయొచ్చు. 2020లో ఆల్రెడీ శుభ్మన్ అయితే ట్రైన్ చేసే ఛాన్స్ చేస్తున్నారు. ఎందుకంటే 2026 వరల్డ్ కప్ కూడా మెయిన్ కెప్టెన్ అతడే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. బికాస్ హీస్ డన్ వెల్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. అంటే జనరల్ గా వీళ్ళందరూ ఆల్ ఫార్మాట్స్ లో ఆడే క్రికెటర్స్ కనుక ఎక్కడైనా సెట్ కావచ్చు వాళ్ళు. అక్షర్ ఈస్ డూయింగ్ గుడ్ జాబ్ యాక్చువల్లీ ఫర్ ఢిల్లీ. అండ్ రిషబ్ పంత్ కూడా కొంచెం అఫ్ కోర్స్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత మంచి విక్టరీ సాధించారు. సో నేనేమనుకుంటానంటే ఐ థింక్ దేర్ ఆర్ ఆప్షన్స్ ఫర్ ఇండియా. బెంచ్ స్ట్రెంత్ లో కూడా క్యాప్టెన్స్ ఇండియాకి రెడీగా ఉన్నారు. అండ్ దే హావ్ డన్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. అండ్ శ్రేయస్ క్వాలిటీ విషయం మీరు చెప్పారు కదా, ఐ థింక్ తన బ్యాటింగ్ కొరకు కాకుండా ఫస్ట్ టీం యొక్క దాని కొరకు ఎక్కువగా అందరూ కూడా చూస్తారు. బట్ శ్రేయస్ లో ఆ క్వాలిటీ ఎక్కువగా కనపడింది. బికాస్ ఇట్ డిడ్ మైండ్ స్కోరింగ్ 100. ఎందుకంటే ఒక ఎండ్ నుండి మంచి రన్స్ వచ్చినప్పుడు యాక్చువల్లీ శశాంక్ ను ఎంకరేజ్ చేయడం బాగుంటుందని చెప్పి అలాగే చేశాడు. అండ్ అలాగే వాళ్ళు ఒక పిక్ స్కోర్ 243 చేయడానికి దట్ కాంబినేషన్ ఇన్ ది ఎండ్ వర్క్ ఫర్ దెమ్. సో ఐ థింక్ ఈ క్వాలిటీస్ క్యాప్టెన్స్ లో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ శ్వేత. ఓకే, అండ్ ఈ కోచింగ్ స్టాఫ్ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఒక రకంగా చెప్పాలంటే శ్వేత, మీకు మాక్సిమం అందరూ కూడా ఆస్ట్రేలియన్స్ ఉన్నారు. ప్లేయర్స్ తీసుకున్నా, మీకు కోచెస్ తీసుకున్నా కానీ పంజాబ్ లో ఒక లిటిల్ ఆస్ట్రేలియన్ టీమ్ లాగా కనబడుతుంది. మీకు పాంటింగ్ కానివ్వండి ఆర్ హ్యాన్ కానివ్వండి. బట్ అక్కడ ఒక బౌలింగ్ కోచ్ ట్రెవర్స్ గోన్సాల్విస్ అని చెప్పి ఈస్ ఫ్రమ్ నాగ్పూర్. అండ్ ఐ హావ్ నోన్ హిమ్ ఫర్ ఇయర్స్ యాక్చువల్లీ బికాస్ ఐ వర్క్డ్ ఇన్ నాగ్పూర్. సో అతనితో నాకు కూడా మంచి యాక్చువల్లీ రిలేషన్షిప్ ఉండేది అప్పట్లో. అండ్ ఇప్పుడు అతను కోచ్ గా వచ్చాడు. ఈ వాజ్ అ వెరీ గుడ్ బౌలర్, వెరీ గుడ్ ఫాస్ట్ బౌలర్. మంచి రౌండ్ ఆర్మ్ యాక్షన్ ఉండేది అతనికి. చాలా మంచి మంచి బ్యాటర్స్ ను కూడా ఇబ్బంది పెట్టేవాడు తన డేస్ లో. ఐ మీన్ ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ హిమ్ టు ప్లే ఫర్ కంట్రీ. బట్ అట్లీస్ట్ వీళ్ళందరికీ కూడా ఒక అవకాశం వస్తుంది ఇన్ సమ్ ఆర్ ది అదర్ ఫార్మ్. యాక్చువల్లీ దే షుడ్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు అతడు కూడా కోచ్ గా ఉన్నాడు. అండ్ ఇటు మీరు లక్నోకి చూసినట్లయితే కూడా ఒక ఆస్ట్రేలియన్ ఉండడం, ల్యాంగర్ అండ్ అదే రకంగా ఆశిష్ నెహ్రా మనందరికీ తెలిసి ఎలా ఇన్వాల్వ్ అవుతాడో. సో ఐ థింక్ కోచింగ్ స్టాఫ్ ఈ 2 టీమ్స్ లో కూడా చాలా రకం ఉంది. అండ్ ఆస్ట్రేలియన్స్ ఎక్కువగా ఉన్నారు. ఈవెన్ ప్లేయర్స్ కూడా మీరు పంజాబ్ లో మీరు స్టైనిస్ తీసుకున్నా, మ్యాక్స్వెల్ తీసుకున్నా, హార్డిన్ తీసుకున్నా, ఇంగ్లీష్ తీసుకున్నా, వీళ్ళందరూ కూడా ఆస్ట్రేలియన్స్. సో ఒక చిన్న ఆస్ట్రేలియన్ టీం లాగా ఉంది. సో బట్ రికీ పాంటింగ్ టోర్నమెంట్ కంటే ముందు చెప్పింది నిజమవుతుందో చూడాలి. ఎందుకంటే వీ హ్యావ్ ద బెస్ట్ టీమ్ యాక్చువల్లీ. పంజాబ్ ఎప్పుడు కూడా ఇటువంటి టీమ్ తోటి ఆడలేదు. అండ్ మంచి టీమ్ సెలెక్ట్ చేశారు అని చెప్పి కూడా అతను చెప్పాడు. సో పర్ఫార్మింగ్ ఆల్సో ఫస్ట్ ఒకటే మ్యాచ్ ఆడారు, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆడుతున్నారు. అండ్ దే హ్యావ్ టు కీప్ దట్ మొమెంటం. ఓకే. సో ఇప్పుడు మరోవైపు హెచ్సిఏకి ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం ముదురుతోంది. అసలు దీనికి పరిష్కారం ఏంటంటారు అసలు? వెల్ జనరల్ గా చెప్పాలంటే శ్వేత, నేను మ్యాచెస్ ఫాలో అవుతా కానీ ఇటువంటి ఫాలో అవ్వను. బట్ నేను చదవాల్సి వస్తుంది యాజ్ అ రిపోర్ట్ గా. వింటున్నాను, ఆల్ ఛానల్స్ లో చూస్తున్నాను. ఐ థింక్ ఇట్స్ నాట్ హెల్దీ అండి. ఎందుకంటే ఒక టోర్నమెంట్ సక్సెస్ గా కొనసాగుతున్నప్పుడు అండ్ అలా జరగడం అనేది మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఎస్సీఏ వాళ్ళు ఒకటి మొత్తం బాక్స్ బ్లాక్ చేశారు అని చెప్పి, అలౌ చేయలేదు అని చెప్పి. అండ్ అది మంచి సైన్స్ ఇవ్వదు అసలు యాక్చువల్ గా. అండ్ ఈ రోజు రేపు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో కనీసం ఎవ్రీథింగ్ సెటిల్ కావాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే హైదరాబాద్ లో క్రికెట్ లవర్స్ ఎలా ఉంటారో చూస్తున్నాం. అండ్ ఆల్రెడీ నేను అనుకుంటాను సమ్మర్ హాలిడేస్ లో రెడీగా కూడా ఉన్నారు మళ్ళీ మ్యాచెస్ వీక్షించడానికి. అండ్ ఇక్కడ నుంచి షిఫ్ట్ కాకుండా హైదరాబాద్ లో కొనసాగుతూనే బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ కూడా జరగబోతుంది. సో ఇది ఒక చిన్న వివాదం, ఇది కొంచెం అందరూ ఒక సొల్యూషన్ కి రావాలని చెప్పి మనం కోరుకుందాం. అండ్ మేబీ ఐ థింక్ దే విల్ ఒక కంక్లూజన్ అయితే ఉండవచ్చు ఈ రోజు రేపట్లో, నాకు అనిపిస్తుంది శ్వేత. ఓకే సార్, ఓవరాల్ గా ఐపీఎల్ మ్యాచెస్ ఎలా సాగుతున్నాయి, మీరు ఏం చెప్తారు?
So far, it's been a fantastic tournament, and Ninna, of course, the lowest total చూసాం 116 by Kolkata in Mumbai. అది ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్, బట్ బ్యాటింగ్ కొలాప్స్ అని చెప్పాడు అజింక్య రహానే కూడా ఇంటర్వ్యూలో కూడా. ఐ థింక్ దట్ వాజ్ అదొకటే ఒక టోటల్ గా వన్ సైడెడ్ గా కొనసాగిన మ్యాచ్. అండ్ అదర్వైజ్ ఇప్పటి వరకు అయితే అన్ని మ్యాచెస్ చక్కగానే కొనసాగాయి. బట్ ఓడిపోయిన టీమ్స్ కంబ్యాక్ చేయడం చూసాం, అండ్ గెలుస్తున్నటువంటి టీమ్స్ మొమెంటమ్ ను కొనసాగిస్తాయా, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ముంబై నిన్న ఫస్ట్ విక్టరీ సాధించారు, ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయినారు. అట్లాగే రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచెస్ లో ఒక విక్టరీ ఉంది. చెన్నై ఫస్ట్ గెలిచిన తర్వాత 2 మ్యాచెస్ ఓడిపోవడం చూసాం. కలకత్తా 3 మ్యాచెస్ లో 2 ఓడిపోయినారు, 1 గెలిచారు వాళ్ళు. సో ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మిగతా టీమ్స్ గుజరాత్ కూడా 1 విక్టరీ 1 లాస్ ఇప్పటి వరకు. పంజాబ్ ఒకే ఒక మ్యాచ్ ఆడున్నారు ఇప్పటి వరకు, అండ్ సెకండ్ మ్యాచ్ ఈ రోజు ఆడుతున్నారు. లక్నో ఆల్సో హైదరాబాద్ తోటి గెలిచారు, అండ్ ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినారు వాళ్ళు గుజరాత్ దగ్గర. సో ఐ థింక్ ఇట్స్ బిన్ ఎ గుడ్ టూర్నమెంట్ సో ఫార్. కొన్ని బిగ్ స్కోరింగ్ మ్యాచ్ చూసాం, అండ్ సిక్సర్స్ ఎక్కువగా, ముఖ్యంగా శ్వేత చెప్పుకోవాలి మనం, 200+ సిక్సెస్ ఉంటాయి నేను అనుకుంటాను. అండ్ గవాస్కర్ అదే చెప్పాడు ఇంటర్వ్యూలో, కొంచెం బౌండరీ లైన్ దూరం ఉంటే బాగుంటుంది, ఎందుకంటే బౌలర్స్ కూడా సంథింగ్ ఉండాలండి. బౌలర్స్ కూడా చాలా డిసప్పాయింట్ కాకుండా ఉండాలి అంటే వాళ్ళకు కూడా వికెట్స్ లభిస్తాయి కొంచెం బౌండరీ లైన్ దూరం ఉన్నాయి. ఎందుకంటే చాలా క్యాచెస్ మనం చూస్తున్నాం కదా, బౌండరీ లైన్ ఎడ్జ్ మీద డ్రాప్ కావడం, ఆర్ లేకుంటే బయటికి వెళ్ళడం సిక్సర్ గా అట్లా చూస్తున్నాం కనుక ఐ థింక్ కొంచెం ఆ రోప్ వెనుకకు చేస్తే బాగుంటుందని చెప్పి భాస్కర్ కూడా చెప్పాడు. అండ్ దట్ కెన్ యాక్చువల్లీ ఎంకరేజ్ ద బౌలర్స్ యాక్చువల్లీ, ఎందుకంటే బౌలర్స్ ఎంకరేజ్ చేయడానికి సలైవా రూల్ ఒకటి ఈ సంవత్సరం ప్లస్ కావడానికి చేశారు, అండ్ న్యూ రూల్ కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ బ్యాట్స్ ఉంటాయి ఇవాళ రేపు, ఇలా జస్ట్ టచ్ చేస్తే సిక్సర్ అయ్యే బ్యాట్స్ వచ్చాయి. టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అవుతుంది కనుక కొంచెం బౌండరీ లైన్ వెనుకుంటే బాగుంటుందని చెప్పి ఈవెన్ గవాస్కర్ కాదు గతంలో వివరించర్స్ కూడా చెప్పాడు. అండ్ అలా జరిగినట్లయితే వీ కెన్ సీ సమ్ గుడ్ బ్యాటిల్ బిట్వీన్ ద బ్యాట్ అండ్ బాల్, శ్వేత. ఓకే, సో ఈ సెమీస్కు చేరే జట్ల మీద మీరు ఒక అంచనాకు రావాలంటే ఏం చెప్తారు? వీ హావ్ టు వెయిట్ యాక్చువల్లీ, ఇంకా ఫస్ట్ ఫేజ్ కూడా పూర్తి కాలేదు. అండ్ బట్ యా, ద వే ద టీమ్స్ ఆర్ ప్లేయింగ్ ఒక కంక్లూజన్ కాకుండా కానీ మేబీ మనకు ఒక ఛాన్స్ అయితే ఉండొచ్చు. అని ఢిల్లీ ఐ థింక్ దే కెన్ బి ఇన్ ది ప్లే ఆఫ్స్ అనిపిస్తుంది ఈ సంవత్సరం. అండ్ సన్ రైజర్స్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ మ్యాచ్ తర్వాత మనం ఒక కంక్లూజన్, బెస్ట్ మ్యాచ్ కలకత్తాలో కనీసం వాళ్ళు గెలవాలి, అప్పుడు కొంచెం నెక్స్ట్ 2 మ్యాచెస్ లో హోమ్ లో ఇంకా కొంచెం వాళ్ళ యొక్క ఛాన్సెస్ రెట్టింపు అవుతాయి శ్వేత. బట్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఎ బిట్ యాక్చువల్లీ. అండ్ లక్నో అండ్ పంజాబ్ ఈ రోజు ఆడిన తర్వాత మరొక కన్క్లూజన్ రావచ్చు. చెన్నై ఆర్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. ముంబై ఒకే విక్టరీ సాధించారు, అండ్ యూ నెవర్ నో బికాస్ ముంబై సచ్ టీమ్ యాక్చువల్లీ. ఒకసారి ఫామ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు వరుసగా విజయాలు సాధిస్తూ ఉంటారు. నాకు ఏమనిపిస్తుందంటే పంజాబ్ ఢిల్లీ 2 టీమ్స్ లోనైతే 2 టీమ్స్ ఛాన్సెస్ ఎక్కువగా మెరుగ్గా కనబడుతున్నాయి. మిగతా 2 టీమ్స్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెసెస్, వీ కెన్ కమ్ టు సమ్ కంక్లూజన్. ఓకే, ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే మీరు ఏ జట్టు వైపు మొగ్గు చూపిస్తారు? ఏ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉందని మీకు అనిపిస్తుంది? నేనైతే క్రికెట్ వైపు మొగ్గు చూపిస్తున్నా. ఇప్పుడు క్రికెట్ ఎంజాయ్ చేస్తాం మనం అందరం కూడా, అండ్ మంచి క్రికెట్ ఉన్నప్పుడు వి ఆల్ లవ్ ఇట్ యాక్చువల్లీ. అది చిన్న స్కోర్ అయినా కానీ బ్యాటిల్ ఉండాలి, బాల్ కు బ్యాట్ కు మధ్యలో. బ్యాటిల్ లేకుంటే యూ కాంట్ ఎంజాయ్ ఎనీథింగ్. సో దట్ ఈస్ ద రీజన్ వి విల్ సీ దట్ బ్యాటిల్ అనిపిస్తుంది. ఎందుకంటే 2 టీమ్స్ కూడా మీరు చెప్పారు కదా శ్వేత, స్ట్రాంగ్ టీమ్స్. బౌలింగ్ లో అబ్సల్యూట్లీ బిట్ ఆఫ్ ఎడ్జ్ ఉంది పంజాబ్ కు, బట్ అగైన్ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు కనుక కొంచెం ఫస్ట్ మ్యాచ్ అది కూడా దట్ లక్నోకు హోమ్ క్రౌడ్ ముందు, ఎందుకంటే 2 అవే మ్యాచెస్ ఆడారు వాళ్ళు. అది కొంచెం ఏమైనా అడ్వాంటేజ్ గా అవుతుందో చూడాలి, బికాస్ దే హావ్ గాట్ సమ్ ఫెంటాస్టిక్ హిటర్స్ ఇన్ దేర్ స్క్వాడ్. అండ్ ఈవెన్ వన్ ఆఫ్ ది హిటర్స్ ఎవరైనా కానీ ఒక 10-15 ఓవర్స్ ఉన్నట్లయితే లక్నో ఐ థింక్ కెన్ స్ప్రింగ్ ఎ సర్ప్రైజ్. ఓకే ఓకే, సో ఇప్పుడు లక్నో టీం మీద ఎక్కువగా ప్రెషర్ ఉండే అవకాశం ఉందా? పంజాబ్ టీం మీద ఎక్కువగా ప్రెషర్ ఉండే అవకాశం ఉందా? ఐ థింక్ ప్రెషర్ ఇన్ ద సెన్స్, యా, హోమ్ క్రౌడ్ ఆడుతున్నప్పుడు బిట్ ఆఫ్ గెలవాలి అన్నట్టు ఉంటుంది. బట్ వాళ్ళ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పంజాబ్ చూడండి చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది వాళ్ళకి. ఇప్పటి వరకు వాళ్ళు టీవీలలో మ్యాచెస్ చూస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు ఆడుతున్నారు స్ట్రాటజీ స్కోర్ కానీ, బట్ దే హావెంట్ ప్లేడ్ అండ్ దే ప్లేడ్ వెల్ ఇన్ దేర్ ఫస్ట్ మ్యాచ్. అది కూడా బిగ్ స్కోర్ చేశారు. దానికి అఫ్కోర్స్ చివర్లో శశాంక్ యొక్క ఇన్నింగ్స్ చాలా చాలా హెల్ప్ఫుల్ గా అయినాయి. బట్ మీకు లక్నో అవే కూడా ఆడి వచ్చారు, అండ్ 2 మ్యాచెస్, అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం హోమ్ గ్రౌండ్ ముందు ఆడుతున్నారు కనుక ఐ థింక్ అడ్వాంటేజ్ అనేది కూడా ఉంచారు. ఎందుకంటే నిన్న ముంబై మనం అనుకున్నాం బిట్ ప్రెషర్ అనుకున్నాం, బట్ దే ప్లేడ్ వెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హోమ్ క్రౌడ్, అండ్ ఇట్ వాజ్ ఫైనలీ ఇట్ వాజ్ అ గుడ్ టాస్ టు విన్. ఎందుకంటే స్టార్టింగ్ లో కొంచెం మూమెంట్ కనబడింది అండ్ దాన్ని ఎక్స్ప్లైట్ చేశారు. సో ఐ థింక్ టాస్ కూడా కొన్ని సమయాలలో కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. బట్ హోమ్ క్రౌడ్ ముందు నాకు ఏమనిపిస్తుంది అంటే ఈరోజు శ్వేత, లక్నో సూపర్ జైంట్స్ హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ టు విన్.
ఎస్, అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు లక్నో 3 సార్లు విన్ అయింది. ఇంకొక ప్లస్ ఏంటంటే సొంత స్టేడియంలో ఆడడం కూడా ఒక ప్లస్ అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. సో మీరేం చెప్తారు, అసలు ఇది ప్లస్ అవుతుందా? హోమ్ క్రౌడ్ ముందు ఎందుకంటే వాళ్ళకు సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ అది డెఫినెట్ గా యాడ్ అవుతుంది. బట్ అగైన్ హోమ్ క్రౌడ్ అనేది మనం అంటుంటాం కానీ అందరు కూడా అన్ని ఫ్రాంచైజెస్ లో ఆడిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ డిఫరెంట్ ఫ్రాంచైజెస్ లో ఆడాడు. ఈ ప్లేట్ ఫర్ ఢిల్లీ అండ్ ఈ ప్లేట్ ఫర్ కోల్కతా. రిషబ్ పంత్ తో కలిసి ఆడాడు. రిషబ్ పంత్ ఇప్పుడు అతను ఆపోజిషన్ కెప్టెన్స్ గా ఉన్నారు. అండ్ అలాగే రిషబ్ పంత్ కూడా ఈ ప్లేట్ ఫర్ ఢిల్లీ, ఈ ప్లేట్ ఫర్ లక్నో. సో డిఫరెంట్ టీమ్స్ లో ఆడిన వాళ్ళే కనుక మనం హోమ్ క్రౌడ్ అనేది జస్ట్ ఆ ఫ్రాంచైజ్ కొరకే అంతే తప్పితే, ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఎక్కువ మ్యాచెస్ ఆడతారు అండ్ కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు, వాళ్ళ నెంబర్స్ ఎక్కువగా కనబడితే కనుక దట్ మైట్ హెల్ప్ దెమ్ ఇన్ ఎంకరేజింగ్ ద ప్లేయర్స్. అండ్ ఇంకోటి, పంజాబ్ కూడా ఇప్పటివరకు ఈ సీజన్లో ఆడిన ఏకైక మ్యాచ్లో ఇటు గుజరాత్ మీద కూడా విజయం సాధించింది కాబట్టి ఆ టీంని కూడా తక్కువ అంచనా వేయలేం మీరు అన్నట్లుగా. అబ్సల్యూట్, దట్ వాజ్ ఎ క్లోజ్ మ్యాచ్ అండి. అంటే కొంచెం నాకు ఏమనిపించింది అంటే గుజరాత్ హ్యాడ్ ఎ బెటర్ ఛాన్స్ టు చేస్ దట్ మ్యాచ్ ఇన్ దట్ మ్యాచ్ ఆల్సో. లాస్ట్ లో కొంచెం వాళ్ళకి సరిపోలేదు, 230+ వాళ్ళు స్కోర్ చేయగలిగారు కానీ దట్ వాజ్ ఎ వెరీ క్లోజ్ మ్యాచ్, అంత పెద్ద బిగ్ డిఫరెన్స్ కనబడలేదు. అండ్ పంజాబ్ కు ముఖ్యంగా లాస్ట్ లో ఆ రన్స్ రావడం అనేది ప్లస్ పాయింట్. శశాంక్ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఇట్ వాజ్ ఎక్సలెంట్ అండి. అందుకని మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు కదా, అతన్ని ఎంకరేజ్ చేశాడు. అతను షాట్ ఆడుతున్నప్పుడు అతను సెంచరీ కేర్ చేయకుండా కూడా అతనికి ఎక్కువగా అవకాశం ఇచ్చాడు. దట్ ఈస్ కెప్టెన్ హ్యాస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్ ఇన్ మెనీ వేస్. ఒక బ్యాటింగ్ లోనే రాణించడం కాదు, మిగతా ప్లేయర్స్ ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. స్ట్రాటజీస్ వర్కౌట్ కావాలి అన్ని విధాలుగా. బౌలింగ్ లో మార్పులు, బ్యాటింగ్ లో మార్పులు, ఇవన్నీ కూడా కెప్టెన్ చేస్తుంటాడు కనుక. అండ్ కెప్టెన్స్ రోల్ వాజ్ బిగ్గర్ ఇన్ శశాంత్ ప్లేయింగ్ బెటర్. సో అలా కెప్టెన్ ఒక మంచి రోల్ ప్లే చేశాడు. సో అందుకనే వాళ్ళు ఒక 240+ స్కోర్ చేయగలరు. లేకుంటే ఆ పర్టికులర్ మ్యాచ్ లో ఐ థింక్ 220 అరౌండ్ దాకా సాధ్యంగా కనబడింది కానీ, బట్ 240 అనేది కొంచెం 20 బోనస్ ఎక్స్ట్రా రన్స్ వచ్చాయి. సో ఇఫ్ దట్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ ఈ 2 టీమ్స్ లో, అంటే ఎవరైనా చివర్లో, ఎందుకంటే మీకు మిల్లర్ లక్నో వైపు ఉంటే అటు మ్యాక్స్వెల్ ఉన్నాడు. ఆ లోవర్ ఆర్డర్ లో హిట్టర్స్ ఎవరైతే ఒక మంచి రోల్ ప్లే చేస్తారో అప్పుడు కొంచెం ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్ టుడే. ఓకే. సో మీరు అన్నట్లుగా బౌలింగ్, బ్యాటింగ్ పిచ్ రెండిటికి అనుకూలంగానే ఉంటుంది. టాస్ ఎవరు గెలిచినా ఏది తీసుకున్నా స్టేడియం ఫెసిలిటీస్కి అనుకూలంగా రెండు క్లియర్గానే ఉంటాయంటారు. అబ్సల్యూట్లీ అండి. స్టేడియం మంచి స్టేడియం అండ్ బిగ్ స్టేడియం కనుక కొంచెం స్ట్రాటజీ వేరే రకంగా ఉండాలి, అప్రోచ్ బ్యాటింగ్ వేరే రకంగా ఉండాలి. బికాస్ యూ కాంట్ గో ఫర్ బిగ్ హిట్స్. స్పిన్నర్స్ వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఆడాలి, ఎందుకంటే 6 అనేది ఎప్పుడు కూడా రిస్కీ షాటే శ్వేత, డోంట్ ఫర్గెట్ దట్. సో బౌండరీస్ కూడా రన్స్ ఇస్తాయి. 2s 3s తోటి కూడా మీరు స్కోర్ పెంచవచ్చు. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ లో, ఇంపార్టెంట్ గ్రౌండ్స్ లో అంత పెద్ద 250 260 స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు 200 అరౌండ్ స్కోర్స్ కూడా ఫైటింగ్ టోటల్స్ అవుతాయి కనుక వాటి కొరకు ప్రయత్నించడం కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని ప్లేసెస్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఈరోజు లక్నో పంజాబ్కి సంబంధించి సమాంతరమైన మ్యాచ్ విన్నర్స్ ఉన్నా కూడా, ఇటు హార్డ్ హిట్టర్స్ ఉన్నా కూడా ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ మాత్రం ఇంకా ప్రేక్షకుల్లో నిండి ఉంది. సో వేచి చూడాలి. ఇది ఇవాల్టి ఐపీఎల్ వార్. కీప్ వాచింగ్ HM TV.